హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అలానే హ్యాండీమ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ అనే పేరుతోటి మనకి ఇక్కడ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. ఈ జాబ్స్ కి మనం డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది 16th March 2024 సో అడ్రస్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆపోజిట్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం, కృష్ణా డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ 521101 కి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ 16th March 2024 వాకిన్ ఇంటర్వ్యూస్ కోసం. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము ఈ నోటిఫికేషన్ వీడియోలో తెలుసుకుందాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి చూసినట్లయితే మనకి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ నుంచి చదువుకొని ఉండాలి, లేదా ఐటీఐ విత్ ఎన్సిటివిటి ద్వారాగా మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మోటార్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్ లో కానీ, ఎయిర్ కండిషనింగ్ లో కానీ, బెంచ్ ఫిట్టర్ గా కానీ, వెల్డర్ గా కానీ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ మాత్రం ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటుగా. సో ఈ పాయింట్ అనేది గమనించండి. మీరు డిప్లొమా చదువుకున్న అప్లై చేసుకోవచ్చు, 10th class విత్ ఐటీఐ ఇప్పుడు మాట్లాడుకున్న ట్రేడ్స్ లో కంప్లీట్ చేసుకున్న అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ శాలరీ చూసినట్లయితే 24,960 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ జనరల్ క్యాండిడేట్స్ కి 28 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనము హ్యాండీమ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ కి సంబంధించి చూసినట్లయితే 10th class పాస్ అయ్యా ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలానే లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ మనము మాట్లాడగలిగి ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ లేదా స్పెషల్ క్వాలిఫికేషన్స్ కానీ అవసరం లేదు. సో 18,840 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ జనరల్ కి 28 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. సో హ్యాపీగా మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్, అప్లై ఇన్ ద సెన్స్ డైరెక్ట్ వాకింగ్కి వెళ్తాం కదా, వాకింగ్కి వెళ్ళినప్పుడు మన అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అలానే డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ హ్యాండీ ఉమెన్ లేదా హ్యాండీ మ్యాన్ కి సంబంధించి చూసినట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని క్యాండిడేట్స్ ని మనకైతే ఇక్కడ డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని 1st March 2024 ని బేస్ చేసుకొని మనకైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కట్ ఆఫ్ డేట్ ఏంటి అన్నట్లయితే 1st March 2024 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ కి మనం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన అడ్రస్ కి వెళ్ళేటప్పుడు మనం 500 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మనం తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ ముంబై అనే పేరుతోటి మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో వారు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన రెజ్యూమ్ అండ్ అలానే ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనం అయితే తీసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ జాబ్స్ అయితే మనకి 3 years వరకు కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఫుల్ టైమ్ జాబ్స్ కాదు, ఇవి కేవలం కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. వన్స్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ 3 years పాటు మాత్రమే మనకి ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఉన్నారు కదా, ఇవి మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, మనము ఏ పోస్ట్ అప్లై చేస్తున్నామో పోస్ట్ నేమ్ అండ్ అలానే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది.
ఫిలప్ చేసి మనమైతే సిగ్నేచర్ చేసి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అలానే జిరాక్స్ కాపీస్తో పాటుగా ఇంతకుముందు చెప్పిన అడ్రస్కి 16th March 2024కి అయితే మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.